లోపల నిహారిక కనిపించింది. మీ పేరు మీద రక్షణ పార్సల్ కొరియర్ వచ్చిందనో లేదా మీ కుటుంబ సభ్యులు నేరం చేశారనో పోలీస్ అధికారిగా నటిస్తూ డిజిటల్ అరెస్ట్ పేరుతో కి వెళ్లి ఫిర్యాదు చేయండి లేదా cybercrime.gov.in వెబ్సైట్ లో లాగిన్ అయ్యి మీ ట్రాన్సాక్షన్ వివరాలు నమోదు చేయండి. Beware of task-based scams. Initially, the payments were real and he received 50 rupee per task. Payment requests for supposed tasks or welfare tasks. Cybersecurity and currently serves as risk officer at Tech Mahindra. A big round small bouquet of presentation from for the chief guest, which is okay, thank you. So, thank you so much. Thank you. Thank you. Yeah, please. Yeah, Meeta, just staff could have also. आइए सर, आगे आइए, आगे आइए। हमारे बच्चों की तरफ से, हमारा कम्युनिटी की तरफ से एक छोटा टोकन ऑफ एप्रिसिएशन। थैंक यू सो मच। Thank you. You know what is good touch and bad touch? Huh? Good. Distant possibilities. They are real, immediate, and affect individuals, institutions, and society at large. This program is designed. Thank you, sir. We will begin with the intro first session by Dr. P. Ashok Garu, serving as the Additional Deputy Commissioner of Police, North Zone, Hyderabad City Police. In his role, he is responsible for supervising law enforcement and administrative operations across multiple jurisdictions in the North Zone, including areas such as Begumpet, Gopalpuram, Mahakal, public safety measures across the zone. Dr. Ashok Garu also involves on the dais, guests of the dais, all the residents of this colony. Please come. 15 minutes, 20 minutes only session. The cyber crime, the PPT, I just would like to emphasize you all on how many are using the, smartphones. Smartphone వాడే వాళ్ళందరూ స్మార్ట్ ఫోన్ తెలియని వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? స్మార్ట్ ఫోన్ తెలియని వాళ్ళు ఎవరు లేరు, ఇక ఊర్లో కూడా లేరు, గిడే ఉంటారు. అర్థమైందా? సో ఎవరైతే బాబు పిల్లలు చిన్నలో జర సౌండ్ చేద్దామై. సో వీఆర్ ది సోషల్ మానిటర్స్, దేర్ ఆర్ ద క్లాస్ మానిటర్స్, taught you the education there. Here we taught you the discipline, how you have to be in society, with the neighborhood, with the neighbor. Okay, so that is the reason we have a larger role as social monitors. Please. So with this background, when we are using internet, మనం ఇంటర్నెట్ వాడుతూ ఉన్నాము అని అంటే దాని అర్థం, I always say www. What is this? World Wide Web. That means there is a web. Do you know web? It's a creature. What it is? ఏం చేస్తుంది? It takes the spider, తీసుకుంటుంది, మధ్యగంలో పడేస్తుంది, మెల్లగా తింటుంటుంది అది కూర్చొని. చూసిరా the figure? That is called web. So you are in www. That means you are already caught.
సిన్స్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ ద వెబ్, నెట్లో ఉన్నారు. నో బడీ విల్ అవాయిడ్ ఇఫ్ యు ఆర్ ఇన్ నెట్. ఇక్కడ పాకిస్తాన్ రోడ్డు సైబర్ క్రైమ్ అవేర్నెస్ ఉన్నాయి కదా, నెక్స్ట్ టిప్స్ చెప్తాం. సేఫర్ సైబర్ హ్యాబిట్స్, హైజీన్, రిపోర్టింగ్ ఎలా చేయాలి. ఇవాళ నువ్వు సండే కదా ఇవాళ మామూలుగా మోటో ఎత్తానేమో ఆ చేపల దుకాణం కాడికి పోతాం, పోసుకుంటాం, ఆ క్లీన్ చేస్తానే 10 రూపాయలు ఇవ్వాలి. ఆయన కూడా అది పెట్టుకొని కూర్చుండు. ఏం పెట్టిండు? కార్డు పెట్టుకుంటు, పేటిఎం కార్డు. సో ఏదైనా ఇప్పుడు డిజిటల్ అయిపోయింది. ఇండియా హాస్ బికమ్ ఎ డిజిటల్ కంట్రీ అండ్ ప్రపంచం అంతా అడుగుతుంది. వేర్ ఎవర్ అవర్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ గోయింగ్ టు విజిట్ ది అదర్ కంట్రీస్, ఈ సైనింగ్ వన్ ఆఫ్ ద పాయింట్ టు బి సిగ్నేటరీ ఈస్ డిజిటల్ కరెన్సీని ఎట్లా వాడుకోవాలి నేర్పండి మాకు అని చెప్తున్నారు ప్రపంచం. సో డిజిటల్ ఉంటుంది మనకి. ఐడెంటిఫై సస్పీషియస్ యాక్టివిటీస్, ప్రమోట్ సేఫ్ ఆన్లైన్ ప్రాక్టీసెస్ అండ్ ఎంకరేజ్ రిపోర్టింగ్. ఇది దీనికోసం మేము చేస్తున్నాం. ఏమైతే సస్పీషియస్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే మాకు రిపోర్ట్ చేయాలని, సేఫ్ ఆన్లైన్ ప్రాక్టీసెస్ మీరు అలవాటు చేసుకోవాలి అండ్ ఎంకరేజింగ్ రిపోర్టింగ్. రిపోర్టింగ్ చేయకపోతే మీరు పైసలు పోతాయి. నెక్స్ట్ ఏమేమి ఉన్నాయంటే ఈ హ్యాకింగ్ ఉంది, అనాథరైజ్డ్ యాక్సెస్ టు డేటా. హ్యాకర్స్ ఉంటారుగా, ఇంట్లో వాళ్ళ ఎథికల్ హ్యాకర్ ఉన్నాడు, ఒకడు రెడ్ కాపు, ఒకడు బ్లూ కాప్ అని క్యాప్లు ఉంటాయి ఇట్లా, బ్లాక్ కాప్ వైట్ క్యాప్ అని. సో హ్యాకర్స్ ఉన్నారు. ఈ హ్యాకర్స్ సార్ ఎథికల్ హ్యాకర్ అయితేనో పర్వాలేదు, బట్ మనకంతా అనెథికల్ హ్యాకర్స్ ఎక్కువగా ఉంటారు కదా. సో బివేర్ విత్ అనాథరైజ్డ్ యాక్సెస్ తీసుకుంటాడు, ఫిషింగ్ చేస్తాడు, ఫేక్ ఈమెయిల్స్ పంపిస్తాడు మీ వెబ్సైట్కి అండ్ స్టీల్ డేటా తీసేసుకుంటాడు. ర్యాన్సమ్ వేర్ ఉంది, లాకింగ్ సిస్టమ్ అంటే ర్యాన్సమ్ ఇస్ మీకు చేయకుండా చేస్తాడు. ఐడెంటిటీ థెఫ్ట్ ఉంటుంది, స్టీలింగ్. మీకు పైసలు ఇస్తానంట, కామన్ సెన్స్ చెప్పుర్రి. ఎవడన్నా ఇప్పుడు మనకు అడ్డ మీద లేబర్ పెట్టుకుంటాం, పొద్దుగాల గిడ కూడా ఉంటారు, ఆడ పొద్దుగాల ఉంటారా లేదా అడ్డ మీద లేబర్. ఎందుకుంటాడు ఆయన? పని చేయాలి. ఆయన పని చేస్తేనే పైసలు ఇస్తారుగా. మరి ఉత్తానే ఎట్టిస్తాడు కదా, చిన్న లాజిక్. ఉత్తానే పైసలు ఇయ్యరు కదా ఎవరు. వీడు ఉత్తానే ఇస్తాడు, నీకు 3000 రూపాయలు పంపిస్తున్నాను నేను, నీకు 3000 పంపాలంటే నా ముందు 3000 పంపినట్టాడు. ఇదేంద్రా భయ అంటే మనం పంపుతూనే ఉన్నాం, మస్తుగా పంపుతున్నారు, పోతున్నారు. కాబట్టి ఇట్లాంటి యాప్లన్నీ నమ్మకండి. ఇది కూడా చైనీస్ యాప్, ఇది కింగ్ పిన్ సిన్ లెవెల్. విక్టిమ్ ఫోన్ కాంటాక్ట్ తీసుకుంటారు గ్యాలరీ నుంచి, దే రన్ ది కాల్ సెంటర్. ఇక్కడి నుంచి చేస్తున్నారంటే నేపాల్, బంగ్లాదేశ్ ఆ కంట్రీస్ నుంచి ఎస్కేప్ అవుతున్నారు. ఎందుకంటే మనకు ఆ బంగ్లాదేశ్, నేపాల్ పక్క పక్కే కదా, వాళ్ళ దోస్తాను ఉంది ఇద్దరు కూడా చైనా వాళ్ళకి. సో అటు నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆఫర్ ఇంట్రెస్ట్ లోన్స్ ఫర్ ఎవరీ కస్టమర్ ఇస్తామని. మీకు ఏదైతే మీ ఫేస్బుక్ లో ఉన్నాయో మీ ఫోటోలు తీసుకుంటారు, తీసుకొని సైబర్ చేసేసి మీ బొమ్మలన్నింటినీ ఏం చేస్తారు, మార్పు చేస్తారు, మస్తు వేసి అన్ని దానికి ఓపెన్ చెప్తున్నా నేను. న్యూడ్ బొమ్మలు తయారు చేస్తారు, న్యూడ్ చేస్తారు, నిన్ను పోర్నోగ్రఫీలో పెట్టమని అంటారు, పెట్టేసి హరాస్మెంట్ చేసి పరేషాన్ చేస్తారు. అస్సలు పరేషాన్ కాకూడదు. చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. కావద్దు, పెట్టుకుంటే ఏమైతుంది? ఎవడు చూస్తాడు? అది ఆడు చూస్తాడు. మనం చూడరు కానీ నేబర్హుడ్ అయితే ఒకటి చూడడు. దయచేసి భయపడకండి. ఏమంటే మీరు ఏం చేయాలి? సైబర్ క్రైమ్ ఫోన్ చేయాలి. మేము సింబాల్ ఉన్నాం ఇక్కడ, మీరు అందరూ కూడా సింబాల్ తయారు కావాలి. నెక్స్ట్ నన్ను కూడా పెట్టారు, నాది కూడా పెడితే నేను ఎంబడే సోషల్ మీడియాలో పోయి రాయన అసలు నేను తక్కువ వాడతారా ఫేస్బుక్, నేను చూడా కానీ నేను దయచేసి ఎవ్వరు మీరు పెట్టుకోకూడదు. నా సంగతి తెలుసు, నేను ఎప్పుడు యాక్టివ్ ఉండా సోషల్ మీడియాలో. అనవసరంగా ఇట్లా ఉండదు. నేను సోషల్ మీడియాలో ఎండలో గడనే ఉంటాయి తప్ప అని చెప్పి నేను అది కాదు అని చెప్తే వాళ్ళు బంద్ చేసారు. డీపీ తీసేసిండు, నేనే డీపీ తీయాల్సి వచ్చింది. మనకు రాదు తీయడానికి, మళ్ళీ పెద్ద కథ ఉంటుంది అది. సో కాబట్టి డీపీలు పెట్టి ఒక పెద్ద పబ్లిష్ అంటే బాగా పాపులర్ అయిన పర్సన్ పెట్టి మీరు పైసలు పంపారంటే మీరు కుటుంబాన్ని పంపిస్తారు. ఏమో చాలా గుండె ఎక్కువ ఉంది. వీళ్ళు సొంతంగా తినరు, సొంతంగా తిని మంచిగా చేసుకొని తిందామంటే తినరు. కానీ కూడా ఏమో కరిగిపోతుంది. ఆ కరిగిపోయి కుటుంబాన్ని ఏదో వేస్తారు ఏమవుతుంది పాయ్. ఆడు కూడా ఇదే ఒకడే కాదు, మిగతా అంతా కూర్చున్నాడు. మనం ఒక్కసారి యాక్సెస్ ఇస్తే ఏమైపోతుంది, మిమ్మల్ని డీయాక్టివేట్ చేస్తాడు కంప్లీట్గా. సో యాక్సెస్ ఇచ్చే ప్రయత్నం దయచేసి చేయవద్దు. నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు సినిమాలు ఉంటుంది, శ్రీశ్రీ రాశండు. సో మీరందరూ కూడా ఇప్పుడు సినిమాలై గర్జించాలి. దేనికోసం? యూజ్ స్ట్రాంగ్ యూనిక్ పాస్వర్డ్ వాడాలి. ఇక మన పాస్వర్డ్ల కాడికి వస్తా నేను. అందరు ఏం పాస్వర్డ్లు ఆడతారు? ఎక్కడైనా ఎక్కువ వాడే పాస్వర్డ్ తెలుసా మీకు? 1 2 3 4 ఎక్కువ వాడే పాస్వర్డ్ 1 2 3 4. లేదా నీ డేట్ ఆఫ్ బర్త్లు, ఈ డేట్ ఆఫ్ బర్త్ కొంచెం ప్రొటెక్టెడ్, కానీ దానికి ఎనుకో ముందల్లో ఏదో ఒకటి యాడ్ చేయాలి. యాషో పీషో ఏదో ఒకటి యాడ్ చేయాలి. సో దట్ అది ప్రొటెక్టెడ్ అవుతుంది. ప్రొటెక్టెడ్ పాస్వర్డ్స్ వాడాలి. దెన్ యూజ్ కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ ఉండాలి, నంబర్స్ ఉండాలి అండ్ సింబల్ ఉండాలి. ఈ 3 ఉంటే అది ప్రొటెక్టెడ్. అది ఈజీ కాదు బ్రేక్ చేయడం. సిమిలర్లీ ఎనేబుల్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇచ్చేయండి.
అండ్ రిక్వైర్ పాస్వర్డ్ ప్లస్ ఓటీపీ ఆన్ ఫోన్. మీకు ఓటీపీకి వచ్చినట్టు చూసుకోవాలి. కీప్ సాఫ్ట్వేర్ అండ్ డివైసెస్ అప్డేటెడ్. ఎప్పుడు సాఫ్ట్వేర్ మీ డివైస్లో యువర్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తామంటారు కదా, అది అప్డేట్ చేసుకోండి. తర్వాత రెగ్యులర్ బ్యాకప్ చూసుకోవాలి. మార్క్ ఏం చెప్పినా నేను www వెబ్ ఈస్ దేర్ ఆల్రెడీ చాలా పొడుగు ఉంది. అది మంచి ఒక బొమ్మలు పెట్టుకుని ఒక పురుగును పెట్టుకొని తింటుంది చప్పరించుకుంటా, ఇక వాడు తినడం మొదలు పెడతాడు. కాబట్టి దయచేసి మీరు యూజ్ సోషల్ మీడియా టు యువర్ రిక్వైర్మెంట్, యూటిలైజ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఇంటర్నెట్ అండ్ ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ద ఫ్రాడ్స్ విచ్ ఆర్ కమిటెడ్. తర్వాత పిచ్చి మెటీరియల్ ఇన్ఫర్మేషన్ లేని ఇన్ఫర్మేషన్ తీసుకోకండి. చిన్నప్పుడు ఇట్లా ముట్టుకోవాలి కదా. సో కోకో ఆట లెక్క ఇట్లా అంటుంటాం మనం, ఇట్లా అంటుంటాం. అందులో ఏదైనా ఇన్ఫ్లమేటరీ ఉందనుకోండి. ఇన్ఫ్లమేటరీ అంటే డూ యూ నో inflammatory which is against a community, which is against the society, which is against a personal individual, which is against some group, which is against some religious sentiments, which is against some class, which is inflammatory. So ఆ inflammatory సో ఇది గుర్తుపెట్టుకొని ఉంటారని ఆశిస్తూ మీరందరూ కూడా మంచిగా ఈ సైబర్ ఫ్రాడ్ల నుంచి, ఈ ఆర్థిక నేరాల నుంచి దూరంగా ఉంటారని, మీ పక్క వాళ్ళకి జరిగితే ఇమీడియట్ గా సాయం చేస్తారని, 193 చాలా విస్తృతంగా వాడతారని, అవి మీకు సహాయం చేస్తాయి కాబట్టి వాడతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ అసోసియేషన్ సొసైటీ ప్రెసిడెంట్ సెక్రటరీ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. Thank you so much. Please sit down. We'll begin the next session. Please sit down, please. Krishna and we are family friends. Come on. లేదు, మీ సెక్రటరీకో, మీ నైబర్కో, మీ తమ్ముడికో, మీ చెల్లెలకో, అన్నతో డిస్కస్ చేయండి. ఎటువంటి ఫోన్ వచ్చినా ఏది కూడా మీరు సిగ్గుపడాల్సింది లేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా, లేకపోతే లేడీస్ దగ్గర నుంచో, లేకపోతే జెంట్స్ దగ్గర నుంచో చాలా వరకు వింటున్నాం. ఈ మధ్యలో అబ్బాయిలకి మగవాళ్ళకే కాకుండా ఆడవాళ్ళకి కూడా ఇలాంటి థ్రెట్స్ చాలా వస్తున్నాయి, ఫోన్లు వస్తున్నాయి. సో మీరు ఎప్పటిదాకా అయితే మీరు సిగ్గుపడతారో, భయపడతారో, సొసైటీకి మిమ్మల్ని ట్రాప్ చేస్తారు వాళ్ళు. Year by year, from April 2015, now on 25, you can see how the usage of internet is increasing in the whole world, right? Go down, sir. Here, usage of India, we being the largest population in the world, are the biggest consumer of internet, right? And that is why it is very, very important that we all should know how to prevent cyber crime. How to check it, because we don't have that much of force. Our police department, our intelligence department, they need the support of our citizen, because own products which are made in our cottage industries. So please accept them. Round of applause. మూర్తి గారు, ఇద్దరు మూర్తులు వస్తే బాగుంటుంది. మల్టీ బ్రాండ్ మూర్తి గారు, తర్వాత sir vallu, so we request them to please accept our small token. Thank you. Sandhya ma'am SI Maridpalli division, and Tirupati garu SI Maridpalli division. Yeah. Jyoti garu from TV9, ma'am, please step forward. Thank you. సార్ అందరూ ఒక్కసారి స్టేజ్ మీకు వస్తే సార్
అండి ఇక్కడ రాధాస్వామి సత్సంగ్ దీని తరపు నుంచి సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము. అడిషనల్ డీసీపీ అశోక్ గారు, తర్వాత నజీం గారు వీళ్ళంతా వచ్చారు. వీళ్ళు సైబర్ క్రైమ్ గురించి చాలా బాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ కామన్ పబ్లిక్ ఏంటంటే జనరల్గా చాలా వరకు ఈ సిగ్గుపడి మొహమాటపడి పక్కన వాళ్ళకి చెప్పుకోక ఇవన్నీ ఇబ్బందులు పడుతుంటారు. అవన్నీ తొలగించమని చెప్పేసి అందరికీ అప్పీల్ చేయడం జరిగింది. అశోక్ గారు అడిషనల్ డీసీపీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అందరికీ. చైల్డ్ అబ్యూస్ మీద, తర్వాత సైబర్ క్రైమ్ మీద ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇమ్మీడియట్గా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయమని చెప్పారు. సో మా అందరి అప్పీల్ కూడా ఏంటంటే ఈ ఏ రకాలుగా జరుగుతున్నాయో ఒకసారి చూడండి. ఏదైనా సరే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కానీ ఏదైనా సైబర్ ట్రాన్సాక్షన్స్ కానీ జరుగుతున్నప్పుడు ఒక్క నిమిషం ఆలోచించి ఎవరో ఏదో అనుకుంటారు, ఏదో జరుగుతుంది అనేది అనుకోకుండా ఏ డిపార్ట్మెంట్ కూడా మిమ్మల్ని ఇప్పటికిప్పుడు చేసేయండి అని చెప్పేసి ఎవరు అడగరండి. మోస్ట్లీ పీపుల్ ఆర్ గెటింగ్ అబ్యూస్డ్ బై డిజిటల్ అరెస్ట్లు అవన్నీ అనుకుంటున్నారు. చాలా మందితోనే ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా డిపార్ట్మెంట్తో మేము ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. ఎవరు కూడా మిమ్మల్ని ఇవాళ ఈ గంటలో ఈ అరగంటలో మీకు చేయకపోతే ఏదైపోతుందని ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఏజెన్సీ కానీ అనదు. సో మీరు ఒక క్షణం ఆలోచించి పక్కన మీ అన్నతోనో, తమ్ముడితోనో, తల్లితోనో, తండ్రితోనో, లేకపోతే మీ బంధువులతోనో ఎవరితోనో డిస్కస్ చేసి ఏమాత్రం భయపడకుండా దాన్ని ఫేస్ చేయగలిగితే ఇలాంటి వాటిని చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనే ఉద్దేశంతోనే మేము ఇది ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము. అందరూ ఉపయోగించుకుంటే మంచిది. Hi everyone, my name is Sri Gagana. I'm from Anand Nagar branch and I'm going to talk about the importance of Seva. Seva is important because it can be done through 3 forms: mind, body and soul. The soul let us all do Seva in the best way to live our dreams from fatherhood of God and fatherhood of God and brotherhood